ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని, అటు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తన ఇష్టారాజ్యంగా నోటికి అదుపు లేకుండా విమర్శించడం జరిగింది. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగినాయి? ఒక బటన్ నొక్కడం తప్ప నవరత్నాల పేరున నవ మోసాలతో ఈ రాష్ట్రాన్ని 4 సంవత్సరాల 10 నెలలు నువ్వు పాలించావు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? లేదంటే బీసీలకి సబ్లాన్స్ లోన్స్ ఏమైనా ఇచ్చున్నారా? లేదంటే 56 కార్పొరేషన్లు ఏర్పరచున్నావు. 56 కార్పొరేషన్కి ఏమైనా నిధులు ఏర్పడినాయా? ఏమీ లేదు. తెలుగుదేశం పాలనలో విపరీతమైన అభివృద్ధి జరిగిందే గత 2014 నుంచి 2019 వరకు. అందులో భాగంగానే నెల్లూరులో టిట్కో ఇల్లు శ్రీ పొంగూరు నారాయణ గారు దరిదాపుల 43,000 ఇల్లు ఈ నగరంలో కట్టిస్తే వాటికి కంప్లీట్గా 80% కంప్లీట్ అయిన ఇల్లు కనీసం ఆ 20% కూడా ఇవ్వకుండా నువ్వు నిలిపేయడం జరిగింది. ఇది చాలదన్నట్టు మేము చెప్తున్నాం. పొంగూరు నారాయణ గారి పీరియడ్లో నెల్లూరు టౌన్లో ఉన్న పార్కులు, చిన్న చిన్న పార్కుల కానించి పెద్ద పార్కుల దాకా డెవలప్మెంట్ జరిగినాయి. నీ యాప్లో ఏ పార్కులు డెవలప్మెంట్ చేసావు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి నేను అడుగుతున్నాం. నెల్లూరు టౌన్లో అనిల్ కుమార్ యాదవ్ ఏ విధంగా అభివృద్ధి చేశాడు? నువ్వేదైనా చెప్పుకునేదానికి ఏముంటే బోడిగారి తోటకి ఏ రోజుకైనా నువ్వు ఆడ చేరాలి కాబట్టి ఆ ఒక్క రోడ్డు మాత్రమే నువ్వు శుద్ధంగా వేసుకున్నావు. నెల్లూరు టౌన్లో ఎక్కడ నువ్వు సరైన వసతులు కల్పించలా, కాలువలు కట్ల, రోడ్లు కట్ల, బోడిగాడి తోటకు మాత్రం పోయేదానికి రోడ్డు వేసుకున్నావు. అందరం బోడిగాడి తోట పోవాలి కాబట్టి ఆ పోయేదారిలో నువ్వు శుద్ధంగా వేసుకున్నావు. ఏ రోజుకైనా ఆడికి చేరాలి కాబట్టి అది మాత్రం నువ్వు చేసావని మేము తెలియజేస్తున్నాం. ఇది కాకుండా కుసుమ హరిజోడ లాంటి నవాపేట, అదేవిధంగా స్టౌన్స్పేట, అదేవిధంగా బాలాజీ నగర్, ఏసీ నగర్, నెల్లూరు టౌన్లో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు నారాయణ గారు వేశారు, ఎండ్ టు ఎండ్ వేశారు. అదేవిధంగా నెల్లూరు టౌన్లో నారాయణ గారు చేసిన దాంట్లో కనీసం నువ్వు 25% అన్నా చేసావా? అది కూడా లేదు. మహా అంటే 10% చేస్తుంటావు. నువ్వు కూడా నేను చేశానని చెప్తున్నావు. సర్వేపల్లి కాలువ నీ అనుచరుడికి ఇచ్చుకొని నువ్వు అది పూర్తి చేసావా అని నేను అడుగుతున్నా. కొన్ని 100 కుటుంబాలు నీట మురిగినాయి నెల్లూరు టౌన్లో. మరి దానికి సైడ్ వాల్ కడతానని చెప్పావు అనిల్ కుమార్ యాదవ్. అది ఏం కట్టలా. కానీ దాన్ని టెండర్ పిలిచేదానికి నీ అనుచరులకి ఇవ్వలేని చెప్పి పిలిచిన టెండర్ని క్యాన్సిల్ చేసిన మహానుభావుడు నువ్వు అనిల్ కుమార్ యాదవ్. నువ్వు కూడా అభివృద్ధి గురించి నువ్వు పోయి పల్నాడు పోయి మీసాలు చెప్తున్నావు. నెల్లూరులో నువ్వు ఇత్తడి కన్నా ఘోరమైన వ్యక్తి. నువ్వు ఆడపోతే బంగారం అవుతుందా? ఆడ కూడా నువ్వు చెత్తే. ఇత్తడే నువ్వు ఆడ. ఆ ఇత్తడి కూడా చిల్లులు పడిన ఇత్తడి. నువ్వు సరైన బింది కాదు నాయనా. బంగారు కొండ, వజ్రాల దండ, వరాల మూట. అయ్యా అనిల్ కుమార్ యాదవ్ నీకు చెప్తున్నాం, నీ పీరియడ్లో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పమని మేము మళ్ళా నీ అనుచరులు కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది కాకుండా ముఖ్యంగా ఇటీవల కాలంలో కొంతమంది బీసీ నాయకులు మేము వైసీపీ తరపున ఎమ్మెల్యే సీట్లు ఇన్నిచ్చాం, ఎంపీ సీట్లు ఇన్నిచ్చామని చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలో కందుకూరు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో మీరు బలి పశువులను చేసేదానికి బీసీలకు ఇచ్చారు కానీ ఏ ఒక్క చోట అభివృద్ధి చేసిన కార్యక్రమాలు లేదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో వైసీపీ తరఫున పోటీ చేసేదానికి అభ్యర్థులు కరువై బీసీలని బలి పశువులు చేసేదానికి మీరు ఇస్తున్నారు తప్ప గతంలో గవర్నమెంట్ పాలన చేసేటప్పుడు మీరు ఏ విధంగా బీసీలకు ఇచ్చారో ఒక నిరూపించమని చెప్తున్నాను. అదేవిధంగా 34% బీసీ రిజర్వేషన్ ఉంటే దాన్ని 24% కుదిస్తే నీ నోరు ఏడ పడిపోయింది, పక్షవాతం వచ్చిందా అని అడుగుతున్నా అనిల్ కుమార్ యాదవ్కి. నువ్వు బీసీ నాయకుడు కదా, ఎమ్మెల్యే కదా, నువ్వు రాష్ట్ర నాయకుడు కదా. బీసీ కోటాలో 10% కోతేస్తే నువ్వేం చేస్తావని చెప్పి మేము నిలేస్తున్నాం. ఇది కాకుండా దరిదాపుల 18,500 అంతే కదా, 16,000
16,500 మంది ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ వీళ్ళందరూ కూడా పదవులు కోల్పోవడం జరిగింది. ఆ రోజు నీ నోరు ఏడ పడిపోయింది అని అడుగుతున్నా. నువ్వు పోయి పల్నాడు పోయి మీసాలు తిప్పడం కాదు, నెల్లూరులో ఏం జరిగింది, ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అని చెప్పి మేము అడుగుతున్నాం.